ఒంగోలులో వైసీపీ మహిళా నాయకురాలు ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఒంగోలు ఎస్టీ సెల్ వైసీపీ అధ్యక్షురాలు ప్రసన్న నిద్రమాత్రలు మింగారు. ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో కాళ్లు తొక్కారని ప్రశ్నించినందుకు వైసీపీ నాయకురాలు ప్రసన్నపై దాడి చేశారు. తన తల్లిపై దాడి చేశారని ఆగ్రహంతో వైసీపీ నేత శివకుమార్పై ప్రసన్న కొడుకు మదన్ కుమార్ దాడి చేశాడు. దీంతో పార్టీ గ్రూపుల నుంచి ప్రసన్నను తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసన్న నిద్రమాత్రలు మింగారు. అంతకుముందు పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై ప్రసన్న సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో నీ గురించి చేస్తున్నాను. నేను ఏం తప్పు చేశానన్నా, ఏం పొరపాటు చేస్తే నా వీడియోలన్నీ మన గ్రూపుల్లో నుంచి డిలీట్ చేపిస్తున్నారు అడ్మిన్లతో. నన్ను గ్రూపుల్లో నుంచి తప్పియాల్సిన అవసరం మీకేంటన్నా? 3 రోజుల నుంచి ఆ అమ్మాయి ప్రతిదీ గ్రూపుల్లో పోస్టులు చేస్తూనే ఉంది, కానీ ఆమె పోస్టులు ఏం తొలగించలేదు మీరు. నేను నిన్న మాట్లాడిన వాయిస్ రికార్డు ఈరోజు నేను పెడితే ఈవినింగ్ మీరు డిలీట్ చేయించి గ్రూపుల్లో నుంచి నన్ను తొలగిస్తారా? మీకు నేను ఏం ద్రోహం చేశాను అంటే, మీ తప్పుల్ని అడిగానని, మీ తప్పుల్ని బయట పెట్టానని ఇంత నీచంగా దిగజారుతారా అన్నా మీరు? అందులో నేను మాట్లాడింది ఏమన్నా ఒక్కటైనా తప్పుందన్నా? ఎందుకన్నా మీరు నన్ను, నేను ప్రాణంగా ప్రేమించే నా పార్టీకి నన్ను దూరం చేస్తున్నారు? పార్టీ క్వశ్చన్ చేయొద్దనిందా? మన పార్టీ తప్పుల్ని కప్పిపుచ్చమనిందా? మన అధినాయకులు మనకేం చెప్తున్నారన్నా? మనకి పదవి ఇచ్చేటప్పుడు మనమేమని ప్రమాణాలు చేస్తున్నామన్నా? మీరు ఏం చేస్తానని జగన్మోహన్ రెడ్డికి ప్రమాణం చేశారన్నా? జగన్ అన్న మీకు ఏమి చెప్పి మిమ్మల్ని నమ్మి మీకు నియోజకవర్గ అధ్యక్షులు బాధ్యతలు ఇచ్చారన్నా? ఎందుకన్నా మీరు ఇంతలా దిగజారుతున్నారు? ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీరు వచ్చారా చుండూరు రవణ? ఒక ఆడపిల్లని ఇలా దారుణం చేయడానికి మీరు వచ్చారా పార్టీకి? గతంలో ఉన్న నాయకులు ఎవరైనా ఇలా చేశారా? ఏ పార్టీలోనైనా ఇలా జరుగుతుందా? మీరేమైనా యూత్ లీడర్ అనుకుంటున్నారా? యువత వైసీపీ మహిళా నాయకురాలు ఆత్మహత్య యత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు ఆమె పరిస్థితి? పవన్, ఒంగోలు వైసీపీ కార్యాలయంలో దాడికి గురైన గిరిజన మహిళా నాయకురాలు పేరం ప్రసన్న ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ నెల 8న ఒంగోలు వైసీపీ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ప్రసన్న కాళ్లను కొంతమంది అదే పార్టీకి చెందిన కార్యకర్తలు తొక్కారు. ఇదేంటని చెప్పని ప్రశ్నించిన పేరం ప్రసన్న మీద అదే పార్టీకి చెందిన మేరీ కుమారితో పాటు ఆమె భర్త శివకుమార్ దాడికి పాల్పడ్డారు. పార్టీలో మహిళా నాయకురాల మీద దాడి చేయడం పట్ల ఆమెకు మద్దతుగా మరికొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి చేరుకొని ఘర్షణ దిగారు. ఈ నేపథ్యంలో మహిళలు సిగపట్లు పట్టారు. అదే రోజు పురుష కార్యకర్తలు అయితే చొక్కాలు చించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పేరం ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంతమంది మీద
అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. అయితే తన తల్లి మీద దాడి చేశారంటూ పేరం ప్రసన్న కుమారుడు మదన్ కుమార్ కూడా ఏదైతే ఆమె మీద దాడి చేసిన శివకుమార్ మీద దాడికి పాల్పడ్డాయి. ఈ రెండు ఘటనలు కూడా వైసీపీలో రచ్చగా మారిన నేపథ్యంలో ఇటు పేరం ప్రసన్నని ఆ పార్టీకి చెందిన గ్రూపుల్లో నుంచి, వాట్సాప్ గ్రూపుల్లో నుంచి ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు ఇటీవల తొలగించారు. ఈ నేపథ్యంలో పేరం ప్రసన్న నేనే బాధితురాలనైతే నన్ను పార్టీ గ్రూపుల్లో నుంచి ఎలా తొలగిస్తారంటూ మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక సెల్ఫీ వీడియో తీసింది. 14 నిమిషాల పాటు పార్టీలో తన మీద జరిగిన దాడితో పాటు తనకు జరుగుతున్న అన్యాయం మీద ఆమె సెల్ఫీ వీడియో తీయటంతో పాటు సెల్ఫీ వీడియోలోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే పరిస్థితి గమనించిన ప్రసన్న కుటుంబ సభ్యులు ఆమెని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె స్పృహలో లేదు, ఆరోగ్యం ఉందని చెప్పని ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. పవన్, థ్యాంక్ యూ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.